హాయ్ ఫ్రెండ్స్, ఇది వంట కాదు కానీ వంట కంటే చాలా హెల్త్ని అందించే రైజిన్స్, అదే ఎండు ద్రాక్ష. మనం ఎక్కడ చేస్తాంలే, ఎంతో పెద్ద ప్రాసెస్ ఉంటుందేమో, లేదా ఎండబెడితే సరిపోతుంది కదా అని అనుకుంటారు. అంత ఈజీగా అయితే మనమే చేసుకోవచ్చు కదా. సో దీనికి కొన్ని సింపుల్ టెక్నిక్స్ ఉన్నాయి, కష్టమేం కాదు, చాలా ఈజీగానే తయారు చేసుకోవచ్చు. మరైతే హోమ్ మేడ్ కిస్మిస్ ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. యాజ్ ఇట్ ఈజ్ మనకి బయట స్టాల్స్లో ఎలా దొరుకుతాయో అలాగే ఉంటుంది ఈ జ్యూసీ అండ్ టేస్టీ కిస్మిస్ మీకోసం. సో దీనికోసం నేను ఒక 1/2 కిలో పచ్చటి ద్రాక్ష తీసుకున్నాను. చూసారుగా, ఇవి బాగా పొడుగ్గున్నాయి. సో ఇవి ఒక 1/2 కిలో తీసుకున్నా. 1/2 కిలోకి మనకి ఎండు ద్రాక్ష అంటే 20 నుంచి 30 గ్రాములు వస్తాయి, ఎందుకంటే బాగా డ్రై అయిపోతాయి కాబట్టి. సో వీటన్నిటిని తొడిమలు తీసి మనం తుంచుకోవాలి. సో ఒక్కొక్కటిగా మొత్తం తొడిమలు తీసేసుకుని మనం తుంచుకోవాలి. వీటన్నిటిని కూడా ఒక బౌల్లో వేసుకోండి. చూసారుగా, సో ఇలా మొత్తం అన్నీ కూడా తీసేసుకోవాలి. వీటిని ఫస్ట్ ఆఫ్ ఆల్ నీళ్ళతో శుభ్రంగా కడుక్కోవాలి, ఎందుకంటే ద్రాక్షకి ఎక్కువగా కెమికల్స్ కలుపుతారు కాబట్టి పండించేటప్పుడు వాటిని శుభ్రంగా నీళ్లు పోసి కడగాలి. ఇంకా మీకు వీలైతే గోరువెచ్చటి నీళ్ళు కొద్దిగా సాల్ట్ వేసి కూడా మీరు వాష్ చేసుకోవచ్చు. బట్ మనం స్వీట్కి ట్రై చేస్తున్నాం కాబట్టి సో ఇలా నేను డ్రైగానే బాగా శుభ్రంగా కడుగుతున్నాను. చూసారుగా, సో నీట్గా మొత్తం వాష్ చేసేసుకున్నాము. సో మొత్తం కూడా వాష్ చేసి తీసి పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఒక పెద్ద గిన్నె పెట్టుకుని అందులో నీళ్లు పోసి బాగా బాయిల్ చేసుకోవాలి. ఆ వేడి నీటిలో మనం శుభ్రం చేసుకున్న ద్రాక్ష పళ్ళు వేసుకోవాలి. సో ఇవి దాదాపు ఒక 10 నుంచి 15 నిమిషాలు బాయిల్ అవ్వాలి. అసలు ఎండు ద్రాక్ష బాయిల్ చేస్తారు అన్న ఐడియా మీకు ఏమైనా ఉందా లేదా? సో తెలుసుకోండి మరి. సో బాగా ఉడికిన తర్వాత మెత్తగా తయారవుతాయి. చూసారా, పచ్చడివి కాస్త ఎల్లో కలర్లోకి టర్న్ అవుతున్నాయి. సో ఒక 15 మినిట్స్ తర్వాత తీసేసుకోండి పక్కనకి. తీసుకునే ముందుగా ఒక ప్లేట్ పైన టవల్ కానీ ఏదైనా క్లాత్ కానీ వేసి ఉడికించుకున్న గ్రేప్స్ని వాటిపైన ఆరబెట్టుకోండి. ఎందుకంటే తడి ఉండదు, తడి ఉండకూడదు. తడి ఉంటే బూజు పట్టేస్తాయి, మళ్ళీ స్టోర్కి పనికిరావు. కాబట్టి తడిని పీల్చుకునేసేలాగా మొత్తం ద్రాక్ష పళ్ళన్నిటినీ ఆరనివ్వాలి. ఇప్పుడు ఇంకొక క్లాత్ తీసుకోండి. ఇంకొక క్లాత్ తీసుకొని మరొక ప్లేట్ పైన పరుచుకొని తడి పీల్చేసిన ద్రాక్ష పళ్ళను వేసుకుని ఇవి ఇంకొకసారి మీరు ఆరబెట్టుకోవాలి. ఇదిగో నీట్గా తడి లేని ఉడకపెట్టిన ద్రాక్ష పళ్ళు. సో నీట్గా ఇవి ఆరనివ్వండి. మనం దీన్ని ఇలాగే ఎండబెట్టుకోవాలి. సో డైరెక్ట్గా మనం సన్లైట్కి పెట్టకూడదు, దీనిపైన ఇలా కవర్ చేసేసేయండి, అప్పుడే మనకి మంచి టేస్ట్ వస్తుంది. సో ఒక్కరోజు అయింది. ఒకరోజు అయిన తర్వాత మనకి ఇలా కనిపిస్తాయి. చూసారా, కాస్త ఒడిగినట్టు కనిపిస్తున్నాయి. కాబట్టి ఇంకా మనం వీటిని ఎండబెట్టుకోవాలి. మళ్ళీ చెప్తున్నాను, డైరెక్ట్గా ఎండకు పెట్టకూడదు, దానిపైన ఏదైనా కవర్ చేసి మనం ఎండబెట్టుకోవాలి. ఒక 5 రోజులు తర్వాత చూస్తే ఇదిగో ఎండు ద్రాక్ష ఆల్మోస్ట్ తయారైపోయింది. సో అక్కడక్కడ మీకు ఇంకా కొంచెం ఉబ్బుగా ఉన్నట్టు కనిపిస్తున్నాయి. కాబట్టి ఇంకొక రోజు పెడితే పర్ఫెక్ట్గా మీకు కావాల్సిన కిస్మిస్ రెడీ అయిపోతుంది.
మరైతే ఇంకెందుకు షాప్కి వెళ్ళడం, గ్రేప్స్ కొనుక్కొని మీరే కిస్మిస్ తయారు చేసుకోవచ్చుగా. నిజంగానే మీరు సూపర్ అనిపించుకుంటారు అంతే. చాలా టేస్టీగా ఉండే డ్రై ఫ్రూట్ కిస్మిస్ తయారైపోయింది. మరి మీరు కూడా తయారవ్వండి ప్రిపేర్ చేయడానికి. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.